హలో గైస్, వెల్కమ్ టు ది గేమింగ్ విత్ అభి ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం జురాసిక్ వరల్డ్ గేమ్. ఫస్ట్ మనం వచ్చేసి కాయిన్స్ ఇంకా మీట్ ని కలెక్ట్ చేసేసుకున్నాం గైస్. ఫస్ట్ మీట్ ని కలెక్ట్ చేసుకొని దీన్ని యాక్టివేట్ చేసేద్దాం. ఫుల్ కెపాసిటీని యాక్టివేట్ చేసేస్తున్నాం. అప్గ్రేడ్ ఆప్షన్ ఉందా గైస్? అప్గ్రేడ్ ఆప్షన్ ఉంది గైస్. లెవెల్ 2 అప్గ్రేడ్ చేసాం. అప్గ్రేడ్ చేసాం గైస్. ఫ్రీ అంట గైస్. ఫస్ట్ ఒకసారికి ఫ్రీ ఇస్తుంది. యాక్టివేట్ చేద్దాం గైస్. మళ్ళీ యాక్టివేట్ చేసేస్తాం కాయిన్స్ యూజ్ చేసేసి. ఇక్కడ మన కలెక్షన్ ఆప్షన్ చూపెట్టాం. ప్యాక్ ఒకటి డైలీ ప్యాక్ మిస్టరీ లెవెల్ 1 to 14 అట గైస్. చూసాం ఏమేమి వస్తాయో. 5000 ఫుడ్ వచ్చింది, 20 DNA, 10 క్యాష్, ఒక టాలెంట్ వచ్చింది గైస్. ఇంకా 15 లాయల్టీ పాయింట్స్. వీడియో చూస్తే ఇంకొక కార్డ్ వస్తుంది గైస్, కానీ మనకు వీడియో చూసే ఓపిక లేదు. ఇప్పుడు చూసాం ఏమన్నా మనకి హ్యాచింగ్స్ ఉంటే అవి చూసాం గైస్. మార్కెట్లోకి వెళ్ళి చూసాం. ఓ, ఇది మనకు ఆఫర్లో ఉంది గైస్. హ్యాచింగ్కి పెట్టేద్దాం. స్పీడ్ అప్ మజంగా సరే గైస్. ఇప్పుడు మనం కాయిన్స్ కలెక్ట్ చేసేద్దాం. మిషన్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఫస్ట్ కొన్ని మిషన్స్ కంప్లీట్ చేసాం గైస్. ఎవాల్వ్ 1 క్రియేషన్ అంట గైస్. మనకి ఎవాల్వ్ చేయాలంటే మజంగా సరస్ని ఎవాల్వ్ చేయాలి. మనకు రెడీగా ఉంది. ఫస్ట్ ఫుల్ లెవెల్ అప్ చేద్దాం. ఎట్లా తింటుందో చూడండి గైస్. మొత్తం డబ్బు మొత్తం ఉండిపోతుంది. ఎవాల్వ్ చేసాం గైస్. స్పీడ్ ఫ్రీ అప్ చేస్తుంది. ఒకటేసారి అయిపోతే మంచిగా ఉంటుంది గైస్. అయిపోయింది గైస్. సక్సెస్ఫుల్గా ఎవాల్వ్ చేసేసాం. ప్లేస్ చేసేసాం. ఇప్పుడు ఎవాల్వ్ అయిపోయింది గైస్. మజంగా సరస్ ఒక్కదాన్ని ఎవాల్వ్ చేసేసాం. ఎపిసోడ్ 3 అంట గైస్. ఫ్యామిలీ టైస్ అంట. ఇతను ఎవరు? ఐఎమ్ క్లారస్ పర్సనల్ అసిస్టెంట్. షీ ఆస్క్డ్ మీ టు షో యూ అరౌండ్. ఓకే, కంప్లీట్ బ్యాటిల్ స్టేజ్ 5 అయిపోయింది. మూవ్ టు డెకరేటివ్ అరౌండ్ ఏ సేమ్ క్రియేషన్ అంట గైస్. ఓకే, చూద్దాం. ఒక క్రియేచర్ దగ్గర 2 డెకరేటివ్స్ పెట్టాలంట గైస్. ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ 2 పెడదాం గైస్. మార్కెట్లోకి వెళ్ళి చూసాం డెకరేటివ్ క్రియేచర్స్. డెకరేటివ్ ఇది న్యూ వచ్చింది కాబట్టి ఇది పెడదాం గైస్. ఇది ఇక్కడ పెడదాం. సెలెక్షన్ ఇంకోటి ఇది పెడదాం గైస్. అయిపోయింది గైస్. మిషన్ కంప్లీట్ అయిపోయింది. కలెక్ట్ చేసేసుకుందాం. లెవెల్ 7లోకి వెళ్ళిపోతామా గైస్. ఇతన్ని కంప్లీట్ ఇంకొక మిషన్ కంప్లీట్ చేస్తే లెవెల్ 7లోకి వెళ్ళిపోతాం గైస్. పెట్ 1. ఓకే, దీన్ని పెట్టి చేసాం గైస్. ఓకే, మిషన్ కంప్లీట్ అయింది. పెట్టి చేస్తే నెక్స్ట్ బ్యాకప్లోకి వెళ్ళిపోయి ఇంకోటి ఇచ్చింది గైస్ మిషన్ ఏంటి. ఓకే, హ్యావ్ 2 క్రియేచర్స్ అట్ లెవెల్ 15 ఆర్ హైయర్. ఓకే, ఇది మనం ఇదే కంప్లీట్ చేసేసాం. కలెక్ట్ చేసేసుకున్నాం. మనం 7th లెవెల్లోకి వెళ్ళిపోయాం గైస్. ఓ, కొత్త డైనోసార్ అన్లాక్ అయింది గైస్ మనకి. 12 కాయిన్స్, 10 క్యాష్, 20 DNA. ఏ డైనోసార్ రాలే గైస్. 6,000 మీట్. లాయల్టీ పాయింట్స్ 15. తీసుకుందాం. మిషన్ కంప్లీట్ అయిపోయింది. తీసుకుందాం గైస్. ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ చూద్దాం. బ్యాటిల్ స్టేజ్ 6 అంట గైస్. బ్యాటిల్ స్టేజ్ 6 కంప్లీట్ చేస్తాం.
బ్యాటిల్ స్టేజ్ 6 తర్వాత పీవీపీ ఆడదాం కాదు. బ్యాటిల్ స్టేజ్ 6 కంప్లీట్ చేసి పీవీపీ ఆడదాం. ఓ 2020 ఉంది కాదు, 2020 ఓకే. ఫ్లయింగ్ టైప్కి ఇదొకటి తీసుకున్నాం గైస్. ర్యాండమ్ ఒక స్టార్ట్ చేసాం గైస్ మ్యాచ్. ఎక్కువ డైనోసార్స్ యాడ్ చేయాలి. ఇంకా డైనోసార్స్ యాడ్ చేస్తే మ్యాచెస్ ఎక్కువ ఆడవచ్చు. రెండు కోళ్ళు ట్రై అనుకోము. ఓకే షేప్లో వేసేసి 3 ఇక్కడ అవుతుంది. టోటల్ 3 పాయింట్స్ వేసేస్తే డైనోసార్ స్క్రాప్ చేస్తుంది. 4 కోల్డ్ పెడదాం గైస్. 3 షేప్లో వేస్తాం. 4 పాయింట్స్ ఉంటాయి గైస్. టోటల్ 4 పాయింట్స్ వేస్తే నాకు స్వాప్ చేసేసుకున్నాం మజంగా సారస్ నుంచి. పాయింట్స్ కావాలి మనకి. 3 పాయింట్స్ ఒకటి ఇందులో వేసేసి హోల్డ్లో 3 పెట్టేసాం. షెడ్ ఓకే సేల్ అయితే సేల్ షెడ్లో వేసాం. 2 షీట్లో వేసాం గైస్. అందులో వేసి 3 అటాక్లో వేసాం. 3 ప్రొటెక్షన్లో వేసాం గైస్. బ్లాక్ చేసేసి ఒక పాయింట్ వేసి 5 పాయింట్స్ ఉన్నాయి గైస్. 5 పాయింట్స్ కొడుతున్నాం గైస్. 3 పాయింట్స్ 2 పాయింట్స్ వేసి తర్వాత చూద్దాం. అన్ని పాయింట్స్ వేసేద్దాం. ఓడిపోయింది. డ్రాపింగ్ ఎంటర్స్ కాంగ్రెస్ డ్రాపింగ్ ఎంటర్స్ 4 పాయింట్స్ మనం డిఫెండ్ చేసేసాం. ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి కదా గైస్. ఓకే ఇప్పుడు విన్ అయిపోతాం ఈజీగా. 2 డైనోసార్స్నే తీసుకొచ్చేదాం. షెడ్ షెడ్ కిల్ చేసేసాం గైస్. కిల్ చేసేసాం గైస్. స్వాప్ చేసి ఒక పాయింట్ తగ్గుతాం చూసుకోలే గైస్. విక్టరీ ఎట్లా మనది గైస్. స్టేజ్ 6 కంప్లీట్ అయిపోయింది గైస్. 20 DNA పాయింట్స్ వచ్చినాయి. ఇంకా 160 DNA పాయింట్స్ మళ్ళీ మనకి. ఓకే స్టేజ్ 7 ఉంటుంది గైస్. స్టేజ్ 7లో ఫైట్ చేద్దాం. ఓకే ఫ్రీ, ఇది కూడా ఫ్రీ. ఫస్ట్ వాటర్ టైప్ ఇది తీసుకుందాం. ఆగండి గైస్, మనము ట్రైసెరాటాప్స్ ని లెవెల్ 10లోకి పెడదాం. మిషన్ కంప్లీట్ అయిపోయింది గైస్. మార్కెట్లో వెళ్ళి చూద్దాం గైస్.
మన దగ్గర డైనోసార్స్ ఏమేమి ఉన్నాయో చూడాలి ఫస్ట్. గెటప్ ఇన్వెంటరీలో చూస్తాం. నాట్ అండ్ ఓ లెజెండరీ డైనోసార్స్ ఉంది గైస్ మన దగ్గర ఒకటి. దీని పేరు ఓస్టాఫికాసారస్ అంట గైస్. ఓస్టాఫికాసారస్ ఇప్పుడు వద్దు కానీ ఫస్ట్ ఇది ఒకటి హ్యాచ్లో పెడదాం. దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ఎంత బై ద గ్రాండ్ ప్రీమియం అండ్ యాక్టివేట్. నాకు ఆప్షన్ లేదు గైస్. ఇంకోటి మనం ఇన్వెంటరీలోకి పోయి దీన్ని హ్యాచ్కి పెడదాం గైస్. హ్యాచ్ చేద్దాం. టైం తీసుకుంటుంది. 1 day టైం పడుతుంది గైస్. ఆ 1 day నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాము, అంటే రేపటి ఎపిసోడ్లో. ఇప్పుడు దీన్ని అయితే హ్యాచ్లో పెట్టేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ట్రైసెరాటాప్స్కి లెవెల్ అప్ చేసేద్దాం గైస్. 10th లెవెల్లోకి వెళ్ళిపోదాం. ట్రైసెరాటాప్స్ 10th లెవెల్లోకి వచ్చేసినాం గైస్. ఇతని లెవెల్ ఎంత ఉంది? ఓకే, ఇప్పుడు బ్యాటిల్ స్టేజ్లోకి వెళ్ళిపోదాం. బ్యాటిల్ స్టేజ్ 7. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ ఇది తీసేసుకున్నాం. దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది గైస్. స్టార్ట్ చేస్తున్నాం బ్యాటిల్. చూద్దాం, లెవెల్ తక్కువ ఉన్న డైనోసార్స్ని తీసుకొని వెళ్తున్నాం, ఏమైందో. జాగ్రత్తగా ఆడాలి. ఫస్ట్ హోల్డ్ అతను రిస్క్ అయ్యాడు ఫస్ట్ అటాక్. డైనోస్ పంట గైస్. డైనోస్ ఒకటి అటాక్ అయితే చాలా ఎక్కువ డ్యామేజ్ చేసేసాడు. 3 points ఉన్నాయి గైస్. నెక్స్ట్ అతనికి 2 points వస్తాయి. 2 points షీల్డ్లో ఒకటి హోల్డ్లో పెట్టేద్దాం గైస్. గైస్ ఫస్ట్ పాయింట్ హోల్డ్లో పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు 3 షీల్డ్లో ఒకటి హోల్డ్లో పెడదాం గైస్. ఓ షట్. నెక్స్ట్ టైం మనం డైనోసార్ని మార్చాలి గైస్, లేకపోతే ఈజీ ఓడిపోతాము. దీన్ని మార్చేసాము. షీల్డ్లో పెడదాం గైస్. 2 షీల్డ్లో 2 హోల్డ్లో పెడదాం. షీల్డ్లో పెట్టి ఆల్రెడీ గెస్ చేసింది మనం డైనోసార్ని మారుస్తాము. డైనోసార్ని స్వాప్ చేసేసింది. ఫోర్ షీల్డ్లో పెట్టేసి 2 హోల్డ్లో పెడదాం గైస్. అన్ని పాయింట్స్ చేసేస్తే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఓకే, ఏం పర్లేదు. మనం డైనోసార్ చేసేసాం గైస్. 1 2 3 4 ఒకటి హోల్డ్ చేసేసాం గైస్ ఒక డైనోసార్ని అయితే. ఇప్పుడు ఇది వెయిట్ తీసేసుకుంటే అయిపోతుంది గైస్. 4 points అనేవి 2 points ఇస్తుంది గైస్. ఓకే, టోటల్ ఇంకా 3 ఉన్నాయి అనమాట. ఆగండి గైస్. 3 షీల్డ్లో పెట్టేసి 2 హోల్డ్లో పెడదాం గైస్. 2 షీల్డ్లో పెట్టింది గైస్. టోటల్ 5 points ఉన్నాయి గైస్. 4 points ఉన్నాయి. 2 points ఉన్నాయి. 3 షీల్డ్లో పెడదాం గైస్. 3 షీల్డ్లో 3 హోల్డ్లో పెడదాం గైస్. కొంచెం పాయింట్స్ అక్యుములేట్ చేస్తాం. పాయింట్స్ అక్యుములేట్ చేసాక ఒకటేసారి తీసేసాం. ఒక ట్రైసెరాటాప్స్ మనకు ఎప్పుడంతా డైనోసార్ డ్యామేజ్ ఇచ్చినా కొంచెం తక్కువ ఇస్తుంది.
4 సీట్లు వేసేస్తాం గైస్. 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. డైరెక్ట్ 6 పాయింట్స్ వేసేసింది. 1 2 3 4 కిల్ చేసేసాం గైస్ ఒక ట్రైసెరాటాప్స్ ని. ఇంకోటి ప్రోపగెండాస్ గైస్. ప్రోపగెండాస్ 3 అటాక్స్ లో తీసేస్తాం. 3 4 అటాక్స్ వేసేద్దాం. టోటల్ అటాక్ సో 6 అటాక్ వేస్తే లెవెల్ తక్కువ ఉన్నా అని కిల్ చేసేసాను గైస్. బ్యాటిల్ స్టేజ్ 7 కంప్లీట్ చేసేసాను గైస్. సేమ్ 20 DNA ప్లస్ రివార్డ్ అన్లాక్ చేసింది గైస్. ఇప్పుడు మన దగ్గర లేదు గైస్ హ్యాచ్ చేయడానికి. ఫ్రీ అయిపోయింది గైస్. ఫ్రీడమ్ కలెక్ట్ చేసేస్తున్నాం అలంక్వా. అలంక్వాని ఇక్కడ ప్లేస్ చేద్దాం గైస్. అలంక్వాని ఇక్కడ. ఇప్పుడు హ్యాచింగ్ కి చూస్తే ఇన్వెంటరీలో చూద్దాం గైస్ ఏమేమి డైనోసార్స్ ఉన్నాయి. ఓకే మన దగ్గర మీట్ కార్నివరస్ ఒకటే ఉంది గైస్. అయితే దీన్ని హ్యాచ్ చేద్దాం గైస్. 22 minutes తీసుకుంటుంది గైస్ హ్యాచ్ చేయడానికి ఇది. సరే ఇప్పుడు కొన్ని PvP మ్యాచెస్ ఆడదాం గైస్. మనకి ఈవెంట్స్ ఏం అన్లాక్ లేవు గైస్. ఇంకా ఈవెంట్స్ అన్లాక్ అంటే మనం ఆడొచ్చు, కొంచెం ఈవెంట్లో పార్టిసిపేట్ కావచ్చు. క్లాష్ ఈవెంట్స్ లెవెల్ 15లో అన్లాక్ అవుతాయి గైస్. టైమ్ డే లెవెల్ 8లో నుంచి లెవెల్ అప్ చేద్దాం గైస్ కొంచెం. ఫస్ట్ అయితే లెవెల్ 8లోకి పోయినాక ఒక ఈవెంట్ అన్లాక్ అవుతుందంట గైస్. చూద్దాం. కంప్లీట్ 7 డైలీ ఆబ్జెక్టివ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే ఈ డైలీ ఆబ్జెక్టివ్స్ అంట గైస్. ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసాం. కమ్ ఆన్. ఈ డైలీ మిషన్స్ గైస్ కంప్లీట్ చేసేసాం మనం ఆలోచించకుండా. ఓ నేను కంప్లీట్ చేస్తాం గైస్. డైరెక్ట్ మనం లెవెల్ 8లోకి వెళ్ళిపోతాం అనుకుంటా గైస్ ఏం చేయకుండానే. ఓకే ఇంకోటి PvP మ్యాచ్ ఒకటి ఆడాలి గైస్. ఓకే ఓకే ఫస్ట్ ఇవి నార్మల్ నుంచి క్లెయిమ్ 10 క్యాష్ 4000 ఇది గైస్. ఫస్ట్ ఇది క్లెయిమ్ చేద్దాం గైస్. ఇప్పుడు మిస్టీరియస్ ప్యాక్ సీజన్ మిస్టీరియస్ అంట గైస్. చూద్దాం. ఒక మంచి లెజెండరీ డైనోసార్ రావాలి గైస్. లెజెండరీ డైనోసార్ ఏం రాలే గైస్. ప్రోపగాంథాసే వచ్చింది గైస్. 55 లాయల్టీ కాయిన్స్ అయితే వచ్చినాయి గైస్.
నెక్స్ట్ అయిపోయింది కదా గైస్. ఓ ఓకే కలెక్ట్ 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 కలెక్ట్. ఇది ఏంది గైస్? 500 ఇదంట గైస్. ఓకే అవి ఎందుకు యూజ్ అయితే మనం చూడాలి గైస్. ఇంకో 500 దొరికింది. దేని టైప్? ఓ సేమ్ డైనోసార్ గైస్. మనం ఆల్రెడీ ఒకటి పెట్టినప్పుడు హ్యాష్గానికి. ఇప్పుడు ఇంకోటి వచ్చింది. 20 లెవెల్ తీసుకోవచ్చు గైస్. ఓ లాయల్టీ కాయిన్స్ ఇట్లా 130 వచ్చినాయి గైస్. అంబర్ మార్కెట్ అంత గైస్. Collect amber to purchase exclusive feature. Earn amber by collecting season points or by playing with your boss creature anta. Okay guys, ఇది అంబర్ కాయిన్స్ అంట గాయస్. ఓ అంబర్ కాయిన్స్ తోటి మనం అన్ని లెజెండరీ గాయస్. కార్డ్ 1 ఏమొస్తుంది? ఓకే కార్డ్ 1 బేసిక్, కార్డ్ 2 ఓకే, కార్డ్ 3 ఓకే, కార్డ్ 2 వల్ల గ్యారంటీ అని కూడా గాయస్ లెజెండరీ ఏదో ఒకటి. ఓకే లెజెండరీ కన్ఫర్మ్ గాయస్, కానీ 100,000 చాలు గాయస్. మన దగ్గర కూడా జస్ట్ 1000 ఉన్నాయి అంతే. ఓ చూడండి గాయస్ ఎట్లుందో. బ్లాండ్ రెక్కి అంట గాయస్. క్లాసిక్లో చూసాం గాయస్. ఓకే నార్మల్ ప్రైసెస్. లెజెండరీ టోటల్ 50,000 ఉన్నాయి గైస్. టెరానోసారస్ జెన్ 2 అంట గైస్. జనరేషన్ 2 50,000 ఉంది గైస్. 50,000. జెన్ 1 ఎంత ఉందో చూడాలి గైస్. టెరానోసారస్ వెలోసిరాప్టర్ జెన్ 2 ఇది. టెరానోసారస్ రెక్స్ ఎక్కడ ఉంది గైస్? ఇది రాజాసారస్ గైస్. టెరానోసారస్ రెక్స్ టెరానోసారస్ రెక్స్ జెన్ 1 లేదు గైస్. ఇందులో లేదు జెన్ 1 టెరానోసారస్ రెక్స్ లేదు. ఓకే గైస్ అయితే మనం ఇప్పుడు అంబర్ కాయిన్స్ ఇలా కలెక్ట్ చేయాలి గైస్. కార్డ్ ప్యాక్ చూసాం గైస్. జేడబ్ల్యూ తోటి చూసాం. షెట్ ఈ 10,000 జేడబ్ల్యూ కాయిన్స్ తోటి చేస్తే మనకి లెజెండరీ ప్యాక్ కన్ఫర్మ్ వస్తుంది గైస్. ఇంకా 2000 చూసాం గైస్. డైనోసార్ లేనే లేదు గైస్ 2000లా. ఆ డైనోసార్ ప్యాడ్ కాదు గైస్. 10,000 కలెక్ట్ చేయాలి గైస్. మన గోల్ ఇప్పుడు జేడబ్ల్యూ కాయిన్స్ 10,000 గైస్. 10,000 చేసినాక మనకి ఏదో ఒక లెజెండరీ కార్డ్ వస్తుంది గైస్ ఇందులో నుంచి. బట్ ఇవి వేరే టైప్ ఆఫ్ పోకెమాన్స్, వేరే టైప్ ఆఫ్ డైనోసార్స్ గైస్. పోకెమాన్స్ అంటున్నా. ఇది చూసాం గైస్. ఇది కన్ఫర్మ్ గైస్, కన్ఫర్మ్ ప్యాక్ ఇది. ఓకే ఫస్ట్ డెవలప్ చేసుకుందాం గైస్ ఒకటి. కంప్లీట్ డైలీ ఆబ్జెక్టివ్స్. అయితే ఒక పీవీపీ మ్యాచ్ ఆడదాం గైస్. ఒక పీవీపీ మ్యాచ్ ఆడితే మనకు వచ్చింది గైస్. మన స్ట్రాంగెస్ట్ పోకెమాన్ తీసుకున్నాం ఇది గైస్. స్టార్ట్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఓకే వీక్ పోకెమాన్, వీక్ డైనోసార్సే గైస్. వీక్ మ్యాచ్ వచ్చింది మనకి. ఈజీగా విన్ కావచ్చు. ఈజీగా విన్ కావచ్చు గైస్. మన దగ్గర డిసడ్వాంటేజ్ లేదు గైస్. కోల్డ్ పెడతాం గైస్. డైనోసార్ ఫిషింగ్ గైస్. మనకి ఇట్లా డైనోసార్ ఫిషింగ్ గైస్. డైనోసార్ ఫిష్ ఒకటి స్పీడ్లో వేద్దాం గైస్. ఒకటి హోల్డ్లో పెడదాం.
ఒకటి షీల్డ్ వేసాను. టోటల్ 4 పాయింట్స్. అన్ని 4 పాయింట్స్ వేసినా విన్ కాలేడు గైస్. చూద్దాం 4 పాయింట్స్ ఎట్ చేస్తాడు. డైనోసార్ 3 పాయింట్స్ 2 పాయింట్స్ షీల్డ్ వేసాం. 3 పాయింట్స్ హోల్డర్ అన్ని 3 పాయింట్స్ షీల్డ్ వేసాం. 4 పాయింట్స్ ఉన్నాయి గైస్ అతని ద్వారా. అటాక్ చేసామంట కదా, 2 పాయింట్స్తో అటాక్ చేసేసాం. 2 పాయింట్స్తో కిల్ చేసేద్దాం ఇతన్ని ఫస్ట్. 2 షీల్డ్ వేసాం. 3 హోల్డర్ వేసాం. టైల్ వేపించింది గైస్. ఒక్క టైల్ వేసుకొని డౌన్. అర్జెంటీనోసారస్ చూద్దాం. డైనోసార్ తీసు గైస్. ఏంటి మజంగాసారస్ గైస్. టోటల్ 3 పాయింట్స్. ఓకే షీల్ చేసేస్తాం. నెక్స్ట్ అర్జెంటీనోసారస్ గైస్. 4 పాయింట్స్ చేసినా మనం టోటల్ 4 పాయింట్స్ హోల్డ్ పెట్టి ఓకే 2 పాయింట్స్ మనం 6 పాయింట్స్ వేస్తే మనం ఏం పర్లే గైస్. ఆలోచించలేదు ఇప్పుడు కింద వేసేద్దాం. నేను షీల్డ్ వేసాడు అనుకున్నాను గైస్ అన్ని పాయింట్స్. ఎందుకంటే హెర్బివరస్ కదా, డిసడ్వాంటేజ్ ఉంది కదా, షీల్డ్లో వేసాడు అనుకున్నా. షీల్డ్లో వేయలే గైస్. విన్ అయిపోయినాం గైస్. ఎట్లనైనా మ్యాచ్ స్వైప్ చేసాం గైస్. చూసాం ఏమొస్తుందో. 500 పాయింట్స్ గైస్. రోజ్ ఆగండి గైస్. ఇప్పుడు మనం మజంగోసారస్ని డెవలప్ చేసాం గైస్. డెవలప్ చేసి వాల్కి పెడదాం గైస్. స్టార్ట్ చేసాం. 30 minutesలో లెవెల్ అప్ అయిపోతుంది గైస్. ఓకే గైస్ క్లెయిమ్ చేసేసాం. లెవెల్ 8లో ఇట్లా వెళ్ళిపోయాం గైస్. ఒక న్యూ ఎక్స్పాన్షన్ వచ్చింది గైస్. ఒక ప్యాక్ వచ్చింది. 12 కాయిన్స్, 20 DNA, 6000 ఫుడ్, ఒకటి అర్జెంటీనోసారస్ గైస్. 15 పాయింట్స్ ఇట్లా వచ్చింది గైస్. అవసరం లేదు గైస్. మిషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ కలెక్ట్ చేసేసుకున్నాం. మనకి ఈవెంట్ ఏమొచ్చింది చూద్దాం గైస్. ఓకే వింటర్స్ లాస్ట్ చేస్, వింటర్స్ ఫైనల్ ప్రెడిటర్ ప్రో, కంప్లీట్ 5 బ్యాటిల్ వింటర్ లాస్ట్ చేస్. ఓకే వింటర్ ఈవెంట్ అట గైస్. నెక్స్ట్ మ్యాచ్లో మనం వింటర్లో పార్టిసిపేట్ అయిదాం నెక్స్ట్ వీడియోలో. ఇదేమో రికరింగ్ టైటిల్ లైన్. మనకి ప్యాక్ దొరుకుతుంది గైస్. డైనోసార్స్ ఏం లేవు కానీ
మనకి డిఎన్ఏ దొరుకుతుంది గైస్, అది కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఇవి ఓకే, ప్యాక్ చూడండి గైస్ ఎట్లుందో. ఓ జాయిన్ కావాలంటే మనం విఐపి ఉండాలి గైస్, మనం విఐపి తీసుకోవాలి. మనం జాయిన్ కాలేదు, ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఇది ఇట్లా చూసాం గైస్. ఓ దీనిలో ఇట్లా రేర్ స్పీషీస్ ఉన్నాయి గైస్. షో డౌన్ లో యూస్ ఏమేమి ఉన్నాయి. ఓకే రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి. సెకండ్ రెస్ట్రిక్షన్ రేర్, సూపర్ రేర్, యూ డోంట్ హ్యావ్. ఓకే మనకి పార్టిసిపేట్ ఆప్షన్ లేదు గైస్. చా ఎందులోనన్నా పార్టిసిపేట్ అయ్యే ఆప్షన్ ఉందా? ఓకే చా యూ డోంట్ హ్యావ్ కేసెస్. మనం వేరే డైనోసార్స్ని హ్యాచ్ చేయాలి గైస్ జల్దీ. రేర్ డైనోసార్స్ని హ్యాచ్ చేస్తేనే మనకు ఉంటుంది ఆప్షన్, లేకపోతే మనం పార్టిసిపేట్ చేసే ఆప్షన్ గిట్ల లేదు గైస్. లెజెండరీ డైనోసార్ అయితే మనం అన్లాక్ జర్నీకి పెట్టేసాము, 2 daysలో అది అన్లాక్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఇంకో మ్యాచ్ ఆడదాము. పీవీపీ ఇంకో మ్యాచ్ ఆడదాం గైస్ మనం. ఛాలెంజ్ ఫస్ట్ 3 ఒకటి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకున్నాం గైస్. స్టార్ట్ చేద్దాం మ్యాచ్. చూద్దాం ఎవరెవరు వస్తారో. ఓ అన్ని రేర్ అన్కామన్ గైస్, రేర్ లేదా అన్కామన్ ఫంక్షన్. చూద్దాం అటాక్, కానీ అన్ని లెవెల్ 1 ఉన్నాయి. ఓ డ్యామేజ్ చూస్తారా గైస్. ఒక అటాక్ వేస్తే మనకి హాఫ్ హెల్త్ అయిపోతుంది గైస్. హోల్డ్లో పెడదాం గైస్, హోల్డ్లో పెడదాం గైస్. ఫస్ట్ డైనోసార్ని మనం సాక్రిఫైస్ చేద్దాం. ఒకటి షీల్డ్ వేసాడు గైస్. వెళ్తామా గైస్? అన్ని చేసేసాం గైస్. గైస్ 3 points తో మనల్ని కిల్ చేయవచ్చు గైస్. కిల్ చేసేసాం గైస్. ఒక పాయింట్ 2 points ఇందులో వేసి ఒకటి షీల్డ్లో వేసాం గైస్. ఎందుకంటే మనం డిసడ్వాంటేజ్ ఉంటాం కదా సెకండ్ నెక్స్ట్ బ్యాటిల్లో, సో చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాం గైస్. 3 points తోటి విన్ అవుతాడు అంటారా గైస్? నో, ఓడిపోయినాం గైస్. ఈరోజు డిఫెక్ట్ తోటి ఇక్కడ అయిపోయింది గైస్ గేమ్. ఓకే గాయస్, ఇంతవరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు. ఇంతటితో మన జురాసిక్ వరల్డ్ గేమ్ అయిపోద్ది గైస్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, జల్దీనే తీస్తాను.